మనకి ఈ రోజు శ్లోకాల్లో చెప్పినట్టుగా భగవానుడు చెప్పినట్టుగా ఈ దేవతా విగ్రహాల్ని ఆరాధించి దేవతల్ని ఆరాధించే వాళ్ళందరూ అల్పబుద్ధులు అని చెప్పారు కదా భగవానుడు. ఇప్పుడు మనం గీతా జయంతి నాడు కానీ లేకపోతే శ్రీరామనవమి నాడు కానీ దసరాలకి అమ్మవారిని కానీ మనం కొలుస్తూ ఆ నోటి దగ్గర ప్రసాదాలు పెట్టు అన్ని చేస్తూ అన్ని ఉపచారాలు చేస్తున్నాం కదా. ఇప్పుడు మన చేసే వాళ్ళందరూ అల్పబుద్ధులుగానే భావించాలా? సంపూర్ణంగా భగవతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు భగవంతుడిని మాత్రమే, భగవంతుడితో ఐక్యత కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు మాత్రమే పూర్తి బుద్ధి ఉన్నవాళ్ళు, పూర్ణ బుద్ధి. మిగిలిన వాళ్ళంతా అల్ప బుద్ధులే. అవునా అండి? అంటే అంతే. అయితే ఎందుకు చేస్తున్నారు అని అంటే అందరం కూడా అల్ప బుద్ధులం కాబట్టి అందరం కూడా చేస్తూ ఉంటాం. అయితే చేసేదాని వల్ల ఒక ప్రయోజనం ఏంటంటే మనలో భక్తి భావం. ఆ సమయంలో ఏ సినిమా చూడటమో సీరియల్ చూడటమో కాకుండా ఆ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమంలో ఉంటే మనకి భక్తి తత్వం కాస్త పెరుగుతుంది అనేటువంటిది ఉపయోగం ఉంది. అంతేగాని అల్పబుద్ధులే